నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. వార్తాపత్రిక విషయం స్వాగతం. ఈరోజు వచ్చిన మెయిన్ హెడ్లైన్ చూద్దాం. మొదటగా ఈనాడులో చూసుకున్నట్లయితే, వలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. భారతీయ జనతా పార్టీ సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ. బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పూజల్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి. వివాహాలు, విడాకులు, సహజీవనాల ఆన్లైన్ నమోదు తప్పనిసరి. నాలో భారత్ డిఎన్ఏ ఉంది, ఇండోనేషియా అధ్యక్షుడు. భూదాన్ భూముల దారాదత్తంపై స్పందించరా. అమోయ్ కుమార్ పై విచారణ నివేదిక ఏది? వివరాలు సమర్పించుకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. అమెజాన్ కు 102 కోట్ల రూపాయల బురిడి. హైదరాబాద్ లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు. 22 మందిపై కేసు నమోదు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం. దాన్ని మార్చాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం. ఇందౌర్ సంవిధాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి హాజరైన బట్టి, పిసిసి అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూసుకోవచ్చు. ఇందౌర్ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి, మాణిక్రావు ఠాక్రే, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ తదితరులు. చూద్దాం. గంగలో మునుకతో దారిద్ర్యం నశిస్తుందా? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో ఖర్గే. ఎవరి మనోభావాలను గాయపరచడం తన అభిమతం కాదని వ్యాఖ్య. మోదీకి కులగణన అంటే భయం అంటూ రాహుల్ వ్యాఖ్య. 16 ఏళ్లలోపు పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లకా? ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు వారిని అనుమతించొద్దని స్పష్టీకరణ. ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్. ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసు. మిర్చి రైతుకు తెగుళ్ల కాటు. దిగుబడి తగ్గి నష్టాల పాలు. పంటను తొలగించి మొక్కజొన్న, అపరాల సాగుపై దృష్టి. మనం చిత్రంలో చూసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన యాకనైన రైతు ఏడాది 65,000 పెట్టుబడితో 30 గుంటల విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో తెగుళ్ల బారిన పడింది. ఫలితంగా అంతంత మాత్రంగానే దిగుబడి వచ్చింది. చేసేదేమీ లేక పంటని ఇలా మేకలు, గొర్రెలకు మేతగా వదిలేశారు. మరొక హెడ్లైన్ చూద్దాం. సూర్యాపేటలో పరువు హత్య. స్నేహితుడి చెల్లెలతో 6 నెలల క్రితం కులాంతర వివాహం. వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం. దారుణ హత్యకు గురైన యువకుడు. 6,87,677 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల జమ. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10.91 కోట్లు. 563 గ్రామాల్లో గూడులేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం. ఇక్కడ మనం చూసుకోవచ్చు పథకాలు, వాటి లబ్ధిదారులు. రైతు భరోసా 4,41,911 రూపాయలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180. రేషన్ కార్డులు 1,55,586. కొత్తవారు 51,912. పాత కార్డులు నమోదు 1,03,674. ఇందిరమ్మ ఇల్లు 72,000. చూద్దాం. గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోం. ఆయన 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పోలీసులను హత్య చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫారసు చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. మరొక పేపర్ల హెడ్లైన్ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్లయితే, మొదటగా సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు. 16 ఏళ్లలోపు వారిని రాత్రి 11 తర్వాత రానివ్వద్దు. పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం. తల్లి మరణం, చిన్నారి ప్రాణాపాయ స్థితి దారుణం. ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుంది అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరొక మెయిన్ హెడ్లైన్ చూసుకుందాం. టకీ భరోసా. రైతు ఖాతాల్లో నగదు జమ. 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం.
రైతు కూలీలకు 10 కోట్ల రూపాయల ఆత్మీయ భరోసా, ఒకే రోజు 4 పథకాల అమలు ప్రారంభం. 561 మండలాల్లో 577 గ్రామాల లబ్ధిదారులు, 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ. పాత కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు. ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికీ 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలున్న వారు 21.30 లక్షల మంది, స్థలాలు లేని వారు 18.7 లక్షల మందిగా నిర్ధారణ. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామంటూ తుమ్మల వ్యాఖ్యానించారు. అచ్చంపేట్ మార్కెట్ కమిటీకరణపై మంత్రి ఆరా. చూద్దాం. ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. గాడ్సే వైపు మోదీ, గాంధీ వైపు రాహుల్. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నం, దాన్ని పరిరక్షించేందుకు పోరాడదాం. మధ్యప్రదేశ్ ఇండోర్ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్య. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు 3,000 రూపాయల డిమాండ్. 2,500 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డ్ ఆఫీసర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఘటన. చూసుకుంటే మనది నమ్మకమైన భాగస్వామ్యం, దానికి కట్టుబడి ఉన్నాం. ట్రంప్ నకు మోదీ ఫోన్, కలిసి పనిచేసేందుకు నిర్ణయం, త్వరలో భేటీ. అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో తనిఖీ. ట్రంప్ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు. స్టాక్ మార్కెట్ల భారీ పతనం. ఈ నెలలో 32 లక్షల కోట్లు గల్లంతో అమెరికా మార్కెట్లకు చైనా డీసీక్ షాక్. ఆర్టీసీలో సమ్మె సైరన్. 20 డిమాండ్లతో ఈడీకి జేఏసీ నోటీసులు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. బస్ భవన్ ముందు ధర్నాలో జేఏసీ నేతలు. మధ్యాహ్న భోజన ధరను 50% పెంచాలి. ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టాలి. గురుకులాలు, హాస్టల్లో శుభ్రతను పెంచాలి. సరుకుల కొనుగోలులో మార్పులు చేయాలి. నాణ్యతపై వంటవారు, టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక. చూద్దాం. సూర్యాపేటలో యువకుడి పరువు హత్య. రాయితో తలపై మోదీ, హతమార్చిన వైరం. తమ అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబీకుల కోపం. ఫోన్ ట్యాపింగ్ కేసు. తిరుపతనకు బెయిల్. 10 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట. విచారణకు సహకరించాలన్న ధర్మాసనం. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ వేడి. మార్చి 29న ఖాళీ కానున్న 8 సీట్లు. పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన. జీవన్ రెడ్డినే పోటీకి దింపాలని అధిష్టానం సూచన. రేసులో మస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు. 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్ కు 3 దక్కే ఛాన్స్. టికెట్ల కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు. చూద్దాం. బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్. 325 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న భారత్. దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు. అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులో నిర్మాణం. డ్రాగన్ వాటర్ బాంబ్ రిజర్వాయర్ కు అడ్డుకట్ట. చైనా భారీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం. మహారాష్ట్రలో జీబీఎస్ తో తొలి మరణం. గిలన్ బా సిండ్రోమ్ లక్షణాలతో సోలాపూర్ లో వ్యక్తి మృతి. పూణేలో 110 కేసులు. 16 మందికి వెంటిలేటర్ పై చికిత్స. కలుషిత నీరే కారణం. 7 వైద్యులతో కేంద్ర బృందం. మళ్లీ కైలాష్ మానస సరోవర్ యాత్రలు. నేరుగా తిరిగే విమానాల పునరుద్ధరణ. భారత్ చైనా అంగీకారం. చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు. ఈ కేసులకు వర్తిస్తుందని స్పష్టీకరణ. వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను ఉపసంహరించుకున్న రఘురామకృష్ణంరాజు. ఏడాదిన్నరలో 80 సర్జరీలు. జననిలో 54, అర్ణలో 6, అలకనందలో 20. దాత గ్రహీత వైద్యుడు ఎవరికెవరు తెలియదు. అక్రమ దందా వ్యవహారాలని వాట్సాప్ ద్వారానే. కిడ్నీ రాకెట్ల వెలుగులోకి కీలక విషయాలు. అరెస్టులతో బయటకు వస్తున్న విస్తుగొలిపే అంశాలు. సూతదారి పవన్ ను విచారిస్తున్న పోలీసులు. ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? బీజేపీ వారికి అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. గద్దర్ ను కేసీఆర్, బండి అవమానించారంటూ విపాది వ్యాఖ్యానించారు. చూద్దాం. తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే. విపక్షం అభ్యంతరాలు చెత్తబుట్టలోకి. ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్. వివాదం లేని వక్ఫ్ ఆస్తులో జోక్యం వద్దు. వివాదం. తెలుగుదేశం కీలక సవరణకు ఆమోదం. క్రూర చట్టం, కాషాయీకరణ ప్రయత్నం. ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రతిపక్షాల సభ్యుల సంయుక్త ప్రకటన.
మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం. సాక్షిలో కనుక చూసుకున్నట్లయితే మొదటగా అధికార పక్షం సవరణలకు ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లు సమీక్షకు ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎన్డీఏ నేతలు సూచించిన ప్రతి సవరణకు ఆమోదించింది. మళ్లీ మానస సరోవర యాత్ర. భారత్ చైనా సంబంధాల మెరుగుదల దిశగా అడుగులు పడ్డాయి. కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి. పౌరులందరికీ సమాన హక్కులు లక్ష్యంతో తెచ్చిన ఉమ్మడి పౌర స్మృతి దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ లో అమలులోకి వచ్చింది. మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, ఇందు మూలంగా 5.5 కోట్ల మందికి తెలియజేయనిది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ నివేదికపై ప్రెజెంటేషన్ లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్ లోకి జనం వెళ్తున్నారు. అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్లు పడుతుందో 10 ఏళ్లు పడుతుందో, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు ప్రక్కా ప్రణాళికతో బాబు అడుగులు. దీని గురించి డీటెయిల్ చూద్దాం. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు. 46 లక్షల మంది తల్లులకు షాక్. అన్నదాత సుఖీభవపై ఆలోచనే అనవసరం. 54 లక్షల మంది రైతులలో నిర్వేదం. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 రూపాయల సాయం గల్లంతే. 1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన. నిరుద్యోగ భృతి నీటిపాలనని కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన. సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్లే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్ను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశల్లో పటాపంచలు చేశారు. చూద్దాం. మరో బాధుడు. 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% పెంపు. ఆదాయార్జన లక్ష్యంగా సర్కార్ అడుగులు. పట్టణ ప్రాంతాల్లో షాక్ కొడుతున్న రిజిస్ట్రేషన్ల ఛార్జీలు. క్లాసిఫికేషన్లు మార్చి ప్రాంతాల వారీగా పెంపు. నిర్మాణ విలువలు సైతం పెరుగుదల. రేకుల షెడ్ల పైన వడ్డన. రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు. అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కిపెట్టి ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేసేందుకు ప్రభుత్వ కుట్ర. చంద్రబాబు A1 గా ఉన్న కేసును నీరుగార్చే కుతంత్రం. చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన ఐఏఎస్ అధికారికి వేధింపులు. ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన సిఐడి. ఫైబర్ నెట్ స్కామ్ ను బయటపెట్టిన ఆడిట్ నివేదికను తొక్కిపెట్టే కుట్ర. ప్రభుత్వం సంస్థ APTS ద్వారా మరోసారి ఆడిట్ కు నిర్ణయం. వైఎస్ జగన్ పై కేసుల విచారణ. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. రఘురామ పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం. యుద్ధం తాత్కాలికంగా ముగిసిన చోట ఇప్పుడు బతుకుపోరు మొదలైంది. నాడు ఇజ్రాయెల్ దాడుల దాటికి ప్రాణాల చేత పట్టుకొని వలసపోయిన పాలస్తీనియన్లు ఇప్పుడు గుండె దిటవు చేసుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. 2 గంటల్లో 2 లక్షల మంది ఇజ్రాయెల్ అనుమతితో ఉత్తర గాజాలోని స్వస్థలాలకు పాలస్తీనియన్లు. మనం చిత్రంలో చూసుకోవచ్చు. ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. గతంలో కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకోకపోతే రద్దు. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా ఎంపిక. ఇళ్ల స్థలాల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ. హక్కుల రక్షణలో సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై నేటికి 75 ఏళ్లు. ప్రజా ప్రయోజనాలను కాపాడడంలో సుప్రీం కమాండర్. రాజ్యాంగం సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక. 1950 జనవరి 28న 8 మంది జడ్జిలతో ఏర్పాటు. సర్కార్ బడులపై కర్ర పెత్తనం. ఎన్రోల్మెంట్ లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీలో హాజరు. ఎన్రోల్మెంట్ కు సరిపోకపోతే బోగస్ గా గుర్తింపు. బోగస్ ఎన్రోల్మెంట్ ఉంటే టీచర్లు HMAలపై కఠిన చర్యలంటూ హెచ్చరిక. అక్టోబర్ నాటికి డ్రాప్ బాక్స్ లో 2,02,791 మంది విద్యార్థులు. ఇంతమంది లేరంటున్న విద్యాశాఖ. ఇదేమిటంటూ టీచర్ల ఆందోళన. చూద్దాం. వైఎస్ జగన్ పై కేసుల విచారణ. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. డీప్ సీక్ మార్కెట్ షేక్. యుఎస్ టెక్ దిగ్గజాలంలో కలవరం. USAI కు పోటీగా చైనీస్ R1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు. 3% పత్రమైన నాస్డాక్. చాట్ GPT కి పోటీగా చైనీస్ డీప్ సీక్. 76,000 దిగువకు సెన్సెక్స్.
23,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ ఇన్వెస్టర్లకు 9.28 లక్షల కోట్ల నష్టం. ఇక మరొక పేపర్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మెయిన్లో కనుక చూసుకున్నట్లయితే పొద్దున్న 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 4.41 లక్షల మందికి రైతు భరోసా, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 569 రూపాయల కోట్లు జమ. 18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం, రైతులు కూలీలకు కలిపి 579 కోట్లు విడుదల. 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో 1,03,674 మంది పేర్ల నమోదు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు. ఒకే రోజు అమల్లోకి 4 స్కీమ్లు. మనం చూసుకోండి డీటెయిల్ గా. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 4 స్కీమ్స్ ను అమలు చేసింది. చూసుకుందాం. రాజ్యాంగంపై మోదీ అమిత్ షా కుట్రలు, బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాట అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో 2 పరివార్ల నడుమ యుద్ధం, రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం, పరిరక్షించేందుకు గాంధీ పరివార్ పోరాటం. ఈ పోరాటంలో రాహుల్ కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ. మధ్యప్రదేశ్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీకి హాజరు. ఇక్కడ మనం చిత్రంలో చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని మహూలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్ గా కొంచెం చూసుకున్నట్లయితే దేశంలో ప్రస్తుతం 2 పరివార్ల మధ్య యుద్ధం జరుగుతున్నదని, రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ కుట్రలు చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం గాంధీ పరివార్ పోరాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చూద్దాం. కులగణన విప్లవాత్మకం, తెలంగాణలో చేసినాం, దేశమంతా చేస్తామంటూ రాహుల్ వ్యాఖ్య. రిజర్వేషన్లో 50% పరిమితిని ఎత్తేస్తాం, మోదీ సర్కార్ కు వ్యాపారులే ముఖ్యమని ఫైర్, రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటున్నారు అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. చూద్దాం. అభయహస్తం డబ్బులు వాపస్, అభయహస్తం నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2009 నుంచి 2016 వరకు రాష్ట్రంలోని మహిళా సంఘాలు జమ చేసిన నిధులను తిరిగి వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లో అమల్లోకి యూసీసీ పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం ధామి, దేశంలోని తొలి రాష్ట్రంగా రికార్డు. కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం 79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్, ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే సుమారు 15,000 కోట్లు, ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా 74,000 కోట్లు. 13 ఏళ్ల పాటు 1.90 లక్షల కోట్లు చెల్లిస్తేనే రుణ విముక్తి. 25,000 కోట్ల రూపాయల చొప్పున 4 ఏళ్లలోనే కాళేశ్వరం అప్పు నుంచి బయటపడేలా ప్రభుత్వ యోచన, లేదంటే 10.5% వడ్డీని 5% లోపు రీస్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం. రీస్ట్రక్చర్ కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి. చూద్దాం. మహారాష్ట్రలో కొత్త వ్యాధి జీబీఎస్ తో ఒకరు మృతి, ఇప్పటి వరకు రాష్ట్రంలో 101 కేసులు, ప్రజలు ఆందోళన చెందొద్దంటూ మహారాష్ట్ర మంత్రి. గిలైన్ బారీ సిండ్రోమ్ నివారణకు చర్యలు, సర్కార్ ఆసుపత్రితో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని వెల్లడి. కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్ట్ కాదు, సిడబ్ల్యూసి అప్పట్లోనే చెప్పింది, ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు, 2వ టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేం, 3వ టీఎంసీ ఎందుకు, తమ్మిడి హెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద 6 రెట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి, అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాల ముంపు తప్పు, మేడిగడ్డతో ఉపయోగం లేదు, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చేశారని వ్యాఖ్య. చూద్దాం. సూర్యాపేటలో పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు మర్డర్, యువతి కుటుంబ సభ్యుల చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. సూర్యాపేట మండలం పిల్లల మరిలో ఈ ఘటన జరిగింది. చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్, నక్సల్ భావజాలం ఉన్న గద్దర్ కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 100 మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టను పెట్టుకున్నారని వ్యాఖ్య. బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు. గద్దర్ ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైంది, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ ఏడుపు గద్దర్ ఫైనో ఈటెల ఫైనో అర్థమైతలేదంటూ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లు రాష్ట్రపతిని ప్రధాని అవమానించడమే అంటూ ఎంపీ చామల వ్యాఖ్యానించారు. గద్దర్ను పొగుడుతూ మోదీ రాసిన లేఖను బయట పెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి. దీని గురించి డీటెయిల్ గా చూసుకుంటే, నక్సల్ భావజాలంతో బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
టిఎస్ మెయిన్లో కనుక చూసుకుందాం. మెయిన్గా చూసుకున్నట్లయితే ఆర్టీసీలో సమ్మె సైరన్, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల డిమాండ్. 2 PRCలు సైతం అమలు చేయాలని 20 డిమాండ్లతో యాజమాన్యానికి నోటీసు. 15 రోజుల్లో స్పందించాలని డెడ్ లైన్. TJS ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలను ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంతో పాటు మొత్తంగా 21 డిమాండ్లతో బస్ భవన్లోని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని మునిశేఖర్ కు కార్మిక సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు అందజేశాయి. తమ సమస్యలను ఆయనకు వివరించాయి. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించకపోతే రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం. 14 సవరణలకు ఓకే. విపక్షాలు సూచించిన మార్పుల తిరస్కరణ. జేపీసీ చైర్మన్ పాల్ తీరుపై విపక్షాల ఆగ్రహం. 31న లోక్సభకు తుది నివేదిక అందజేత. చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, అందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు. దేశంలో గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ తో కలిసి నడుద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ సభకు హాజరు. చూద్దాం. మిగతా గ్రామాల్లోనూ 4 పథకాలు 3-4 రోజుల్లో షురు. కసరత్తు చేస్తున్న అధికారులు. ఎకరాల వారీగా రైతు భరోసా. సాగుకు యోగ్యమైన భూమి లెక్క తేలాక సాయం పంపిణీ. మొదటి రోజు 6,87,677 మందికి లబ్ధి. రైతుల కూలీల ఖాతాల్లోకి 571 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డుల పంపిణీలో తొలి రోజు మండలానికి 1 గ్రామాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోగా మరో 3-4 రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ అవి ప్రారంభం కానున్నాయి. భరోసా కింద 579 కోట్ల రూపాయలు. ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్. మున్సిపాలిటీలోనూ అమలుకు చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం 4 వారాలు గడువు విధిస్తూ సిఎస్ కు ఆదేశాలు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షిస్తున్న రాహుల్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కోటీశ్వర్ల కోసమే కేంద్రం దళితులు, గిరిజనుల, పేదలను బానిసలుగా చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చూద్దాం. పద్మ అవార్డులపై లేఖ రాసి ఊరుకున్నారేమో. వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి పించాల్సింది. రాష్ట్రం పంపిన జాబితాలో ఎవరికి పురస్కారం రాలేదన్న సీఎం. ఆరోగ్యశ్రీ, దివ్యాంగులకు పెన్షన్ లాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర నాది. ఎస్సీ వర్గీకరణకు మల్లు వెంకటస్వామి కుటుంబాలే అడ్డంకి. మందకృష్ణ మాదిగ. మనం చూసుకుందాం పద్మ అవార్డుల గురించి సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో ఎవరికి పద్మ అవార్డు రాలేదని సీఎం రేవంత్ అన్నారని, కేవలం ఆయన లేఖ రాసి ఊరుకున్నారేమో అనే అనుమానాన్ని మందకృష్ణ మాదిగ వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు ఇవ్వాల్సిన వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి పురస్కారాలు ఇప్పించాల్సిందని సూచించారు. మల్లు వెంకటస్వామి కుటుంబాలు ఎస్సీ వర్గీకరణకు బ్రేకులు వేస్తున్నాయని ఆరోపించారు. ఈ 2 కుటుంబాలు రేవంత్ రెడ్డికి అడ్డుపడుతున్నాయని వ్యాఖ్యానించారు. చూద్దాం. కాగ్ను తప్పుదారి పట్టించి కాళేశ్వరం నిర్మాణం. నాటి ప్రభుత్వం ప్రకటన అంతా ఫేక్. కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్ నిర్మాణంతో 6 రెట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇప్పటి వరకు 50 TMCలకు మించి వాడలేదు. తమ్మిడిహట్టి పద్మ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఆదిలాబాద్ లో 4 లక్షల ఎకరాలకు నీరు. బ్యారేజీ నిర్మించిన స్థలాలు సరైనవి కావని CWC రిపోర్ట్. గోస్ కమిషన్ ఎదుట విద్యుత్ జేఏసీ నేత రఘురామ. మరొక మెయిన్ హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. నిరుద్యోగ యువత సానుకూలంగా లేదని స్పష్టం. పరాభవ భయంతో చేతులేసిన గులాబీ పార్టీ. టీచర్ సెగ్మెంట్లపై సైతం అనాసక్తి. చూసాం కదా, ఇది ఇవాళ వార్తాపత్రిక విషయాలు. మరొక వార్తాపత్రిక విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 6 TV సామాన్య.